మీరు అఖిల భారత నుంచి పబ్లిక్ అందరికీ తెలుసు. అంటే మీరు అలా కాకుండా ఇంకా మీరేమన్నా అంటే పోటీ కానీ అంటే ఎమ్మెల్యే గారి నుంచి ఎక్కడైనా ఏ స్థానం నుంచి అని మీరు ఏమైనా పోటీ చేయడం జరిగిందా? చేసినాం కదండి. నాగర్ కర్నూలు నుంచి 2018లో ఓకే ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే 2019లో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా మల్కాజ్గిరి ఎంపీగా. అంటే ఏందండి, అంటే మీరు ఈ ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయడానికి కారం తెరన వెనక ఎవరైనా ఉన్నారని అస్తమందా? తెర వెనక అస్తమంటే పార్టీలో నిలబడతాను కదండి. మరి లేకపోతే ఒక రజక సంఘం అధ్యక్షుడిగా ఉండి మీరు ఇంత పోరాటాలు చేస్తున్న వ్యక్తి పని చేయడం జరుగుతుంది, లేకపోతే ఓట్లు చేయడానికి ప్రణాళిక పార్టీ కోసం పని చేస్తే పార్టీలో టికెట్ తీసుకుంటా కదండి. పార్టీలన్నీ ఎట్లున్నాయంటే కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి మీ ధైర్యం ఏంటండి? అసలు మీ ధైర్యం ఏంటి? మా ధైర్యం ఐలమ్మ. ఐలమ్మ రక్తం మా ఒంట్లో ప్రవహిస్తున్నది ఐలమ్మ రక్తం అండి. అంటే ఓన్లీ ఐలమ్మ చూసుకొని ఇంతగానో మీరు చేస్తుందంటే నమ్ముతారంటారా? 100% నమ్ముతాం, నమ్మాలి. ఎందుకంటే ఐలమ్మ ఒంట్లో ప్రవహిస్తున్నది ఐలమ్మ రక్తం కదా. అరే ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడ ఎంపీ మల్కాజ్గిరి అంటే ఏంటి అసలు మీ ప్రజాక్షేత్రంలో పోటీ చేయాలి, ప్రజల ఆశీర్వాదం పొందాలి అనే ఒక లక్ష్యంతో 2018లో నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా, 2019లో మల్కాజ్గిరి ఎంపీగా, దాని తర్వాత 2020లో జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వనస్థలిపురం 15వ వార్డు నుంచి కార్పొరేటర్గా కూడా పోటీ చేయడం జరిగింది 3 సార్లు. అంటే మీరు